ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి మా మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చాలామంది మళ్ళీ కామెంట్ చేశారు, మిస్టర్ బిగ్ బాబు గారు మీరు ఒక వీడియో గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి? తమిళనాడు అసెంబ్లీలో అంట స్పీకర్ అంటే సభాపతి, ఆయన బైబిల్ పట్టుకొని వాక్యం చదివి ప్రేయర్ చేశారంట. అది ఆంధ్ర తెలంగాణలో కొట్టుకు చేస్తున్నారు. ఇది బాగుంది. ఆయన తమిళనాడులో స్పీకరు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆంధ్ర తెలంగాణలో ఏమైందయ్యా మీకు? దీని గురించి మాట్లాడాలన్నప్పుడు ఆ వీడియో చూశానండి. ఆ వీడియోలో మన ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ గారు ఉన్నారు. అలాగే అక్కడ అసెంబ్లీలో ఒక 200 మంది 300 మంది అందరూ కూడా నుంచున్నారు. భారతదేశపు చరిత్రలో ఫస్ట్ టైం అన్నమాట ఒక స్పీకరు బైబిల్ పట్టుకొని చదివి ప్రేయర్ చేసి ఆ అసెంబ్లీ అనేది స్టార్ట్ చేస్తే తమిళనాడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు దాని గురించి గొర్రె బిడ్డలు అంటూ తిడుతున్నారు. ఏమండి, అమెరికా ఇతర దేశాల్లో తెల్లోళ్ళు ఉన్న దేశాల్లో మన భారతీయులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా మంత్రులుగా అవుతున్నారు. మన భారతదేశంలో ఒక తెల్లోడు మంత్రిగా అయితే ఊరుకుంటారా? మళ్ళీ అంటున్నాను, తెల్లోళ్ళ దేశాల్లో మన భారతీయులు మంత్రులుగా ప్రధానమంత్రులు కూడా ఉన్నారు. మీకు తెలుసా? అలాంటిది మన భారతదేశంలో ఒక తెల్లోడు వచ్చి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ అవ్వగలడా అడుగుతున్నాను మిమ్మల్ని. కింద కామెంట్ పెట్టండి. లండన్ దేశంలో మన భారతీయుడు ప్రధానమంత్రి అయ్యాడు. తెలుసా మీకు ఆ విషయం? అతను భగవద్గీత పట్టుకొని పూజ చేశాడు. ఆ తెల్లోళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు కదా, అవునా కదా? వాళ్ళు ఏమైనా గోల్ చేశారా? మీరు అమెరికా ఇతర దేశాల్లో పోతే, తెల్లోళ్ళు ఉన్న దేశాల్లో పోతే మన హిందువులు పెద్ద పెద్ద మంత్రులుగా పూజలు చేసుకున్నారు. మరి వాళ్ళు ఏమైనా అంటున్నారా? పాపం సైలెంట్గానే ఉంటున్నారు కదా. సరే, వాళ్ళ ఇష్టం. తమిళనాడు వాళ్ళు ఇంతమంది తెలుగు హీరోలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు, ఇంతమంది సెలబ్రిటీ లేదు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు. పవన్ కళ్యాణ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బైబిల్ పట్టుకొని చర్చిలో వీళ్ళందరూ కూడా పాస్టర్ చెప్పే. ఇప్పుడు విజయ్ జోసెఫ్ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు బైబిల్ పట్టుకొని సంబంధం మాట్లాడారు. మరి ఆ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు ఏంటి సంబంధం? విజయ్ కాళ్ళకి గెలిచారు. ఆయన ఆయన ఎవరితో ఆయన గెలిచారు. నిజంగా యేసుక్రీస్తు పాట పాడారు. యేసుక్రీస్తు బైబిల్ చదివి పవన్ కళ్యాణ్ గారు 4 ప్రాంతంలో కూడా పెట్టుకున్నారు. మీకు కావాలంటే ఆ వీడియో యూట్యూబ్ లో చూడండి. పవన్ కళ్యాణ్ గారు కన్నీళ్ళు పెట్టుకుని పని చేశారు. ప్రార్థనలో కూడా ఉన్నారు. ఎన్నోసార్లు క్రైస్తవ ప్రార్థనలో అందరూ విడిచిపెట్టిపోయినా కానీ నేను నరేంద్ర మోడీ గారికి నడిపిస్తుంటాను. మరొక దృష్టి ఏంటంటే ఇక్కడ కొంతమంది కాపు నేతలు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు. అది కూడా సోషల్ మీడియాలో కొన్ని లక్షల వ్యూస్ చర్చను కొట్టండి. భయంకరంగా పాటలు పాడారు నరేంద్ర మోడీ గారు. అంటే ఇట్లా జరుగుతున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ గారైనా